ఆచి చికెన్ మసాలా. బీసీలకు 34% రిజర్వేషన్ ఇవ్వడం చారిత్రాత్మక ఘటన అని టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసిందని తెలిపారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో బీసీలకు ఎలాంటి న్యాయం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కూడా ప్రథమ స్థానం ఇవ్వడం గర్వించదగ్గ. పలాస ఎమ్మెల్యే శిరీషతో మా ప్రతినిధి సుమా ఫేస్ టు ఫేస్. రోజు అవటంతో కేబినెట్ సమావేశంలో కూడా ఈ రోజు బీసీ రిజర్వేషన్ 34% అయితే ఇవ్వటం కూడా చాలా గొప్ప విషయం అంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే అయితే శిరీష ఉన్నారు. చెప్పండి మేడం, అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకంటే బీసీలకు సంబంధించి 34 రిజర్వేషన్ పోయినసారి గత ప్రభుత్వంలో అయితే 44 అన్న తర్వాత 24 ఇచ్చారు. ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం 34 ఇవ్వబోతుంది. అసలు ఎలా చూడొచ్చు అంటారు? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు గాలి మాటలు చెప్పి కనీసం వాళ్ళు ఇచ్చిన పర్సంటేజ్ తోని కోర్టుకు వెళ్ళినప్పుడు ఒక ప్రభుత్వం పరంగా కోర్టులో కనీసం పిల్లి వేయకుండా దాన్ని గాలి కొదిలేసి మాటిచ్చాను, ఏదో చెప్పాను, అయిపోయిందని బీసీలను గాలి కొదిలేశారు. తెలుగుదేశం పార్టీ పుట్టడమే బీసీలకి రాజ్యాధికారం ఇవ్వడంతో పుట్టింది. ఈరోజు ఎంతో మంది బీసీ నాయకులు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. వేరే పార్టీలు మారినా వాళ్ళందరూ తెలుగుదేశం కార్ఖానా నుంచి వచ్చిన వాళ్ళే. ఇటు ఉత్తరాంధ్ర నుంచి కానీ ఎంతో మంది బీసీ నాయకులు బీసీలకి అత్యున్నత పదవులు, మాట మాత్రమే కాదు అత్యున్నత పదవులు ఇచ్చి ఇప్పటికీ గౌరవించింది. ఈరోజు దాదాపు 50% పైగా ఉన్న బీసీలని అన్ని రకాలుగా గౌరవిస్తూ ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా 2 నెలల్లోనే మనం వెళ్ళబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఈ రోజు అలయన్స్ పార్టీలు అందరితో చర్చించి మనం ఇచ్చిన మరొక హామీని ఈ ఎన్నికల్లోనే అమలు చేయాలని ఒక నిర్ణయంతో చంద్రబాబు నాయుడు గారు 34% అలాగే 33.33% ఇటు అర్బన్ లోనే ఇవ్వబోతున్నారు. ఖచ్చితంగా దీనికి వైసీపీ అడ్డుపడినా కూడా ఈ రోజు కూటమిలో ఉన్న అన్ని పార్టీల సహకారంతో రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఇంప్లిమెంట్ చేస్తామని పూర్తి నమ్మకంతో ఉన్నాం. ఇప్పుడు చూసుకుంటే మహిళలకు కూడా మొన్న లోకేష్ గారు కూడా 30% ఇస్తామంటూ కూడా చేశారు. ఇప్పుడు చూస్తే బీసీలకి ఎలా చూడొచ్చు అంటారు? ఈ రోజు మీరు తీసుకున్న గవర్నర్ కోట ఎమ్మెల్సీలోనే మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చేచ్చని మీకు అర్థమైంది. ఈ రోజు మాట ఇచ్చాం, వచ్చే ఎన్నికల్లో అమలు చేస్తామని గాలి మాటలు గాలి కబుర్లు చెప్పట్లేదు. ఇచ్చిన హామీని నెక్స్ట్ మినిట్లే అమలు చేయడంలోని కూటమి ప్రభుత్వం ముందుంటుంది. ఈ రోజు సెంట్రల్ లోని ఇంకా 33% రిజర్వేషన్ బిల్లు ఇంకా పాస్ అవ్వకపోయినా మొన్న మహానాడు సందర్భంగా రాష్ట్రంలో మహిళా సోదరులు మనందరికీ కూడా నారా లోకేష్ గారు మేము రేపు ఉదయం మన గవర్నమెంట్ లోని 2029 లో అక్కడ బిల్లు పాస్ అయినా అవ్వకపోయినా ఇక్కడ 33% ఇస్తామని ఒక ప్రామిస్ చేశారు. అదే విధంగా ఈ రోజు మీరు అందరూ చూసారు, గవర్నర్ కోటాలోని ఈ రోజు తీసుకున్న వాళ్ళలో బీసీ మహిళనే, అంటే కష్టపడే వాళ్ళకి ఈ రోజు చాలా మంది పెద్ద పెద్ద వారసత్వం ఉన్న వాళ్ళకని మాట్లాడుతున్నారు. కష్టపడే వాళ్ళకు కూడా తెలుగుదేశంలోని ఒక స్థానం ఉంది, అందులో బీసీలకు కూడా ప్రథమ స్థానం ఉందని ఈ రోజు బీసీ మహిళ రమాదేవి గారిని సెలెక్ట్ చేయడంలోని మరొకసారి మేము ప్రూవ్ చేసుకున్నాం. ఇప్పుడు చూసుకుంటే కానీ ఇప్పుడు మామూలుగా ఎమ్మెల్సీలు వాటికి సంబంధించి కూడా ఎస్సీ కానీ ఎస్టీకి కానీ ఒక ప్రాధాన్యత ఇచ్చారంటూ కూడా చెప్తున్నారు. వైసీపీ వాళ్ళు మాత్రం అదేం కళ్ళకబురు మాట ఏదో చెప్తూనే ఉన్నారంటూ కూడా వైసీపీ వాళ్ళని అంటున్నారు. దాని మీద గత 5 సంవత్సరాలు వైసీపీ వాళ్ళు ఇచ్చిన పోస్టులు గానీ వాళ్ళు చేసిన జోనల్ కోఆర్డినేషన్స్ కానీ ఒక్కసారి అవి ఎక్కడో పోవు, ఈ రోజు మీడియాలోనే ఉంటాయి. వాళ్ళు ఇచ్చిన ఎంత మందిలోని అక్కడ బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మేము ఇస్తున్న ప్రతి దగ్గర ఇటు పార్టీ పదవులే కాదు అటు ప్రభుత్వం పదవుల్లో కూడా ఎస్టీ, ఎస్సీలు, బీసీలకి ప్రాధాన్యత ఇచ్చాకే చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. వైసీపీ వాళ్ళ నైజం ఏది మాట్లాడినా కళ్ళకి అక్కడ నిజాలు కనిపిస్తున్నా కళ్ళకి నిజాలు కనిపించట్లేదని మాట్లాడడం వాళ్ళ నైజం. థ్యాంక్ యూ. బీసీలకు పెద్దపీట వేసే విధంగా కానీ అలాగే సంక్షేమానికి బీసీలకి అభివృద్ధి పనుల్లో ముందుకు వెళ్లే విధంగా కానీ ఎప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ముందు ఉంటారని అంటున్నారు. బీసీలకి 34% ఏదైతే ఉందో రిజర్వేషన్, అలాగే మహిళలకు కూడా 30% ఇవ్వటం కూడా ఓన్లీ కుటుంబ ప్రభుత్వం వల్లే సాధ్యమవుతుందంటూ కూడా ఎమ్మెల్యే శిరీష చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ శ్రావంత్, సుమోపంది, జీ తెలుగు న్యూస్.